విశ్వ నియమాలను అనుసరించి మనిషికి శుద్ధమైన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, విశ్వం తటస్థంగా మన ఆలోచనలకు స్పందిస్తుంది. ఈ విశ్వం నిరంతరం మన తటస్థమైన ఆలోచనలకు స్పందిస్తుంది. మనం సానుకూలంగా, ప్రేమతో, ధైర్యంతో ఆలోచిస్తే విశ్వం అదే శక్తి తరంగాలను మనకు తిరిగి ఇస్తుంది. బ్యాడ్ థాట్స్ వచ్చాయనుకోండి, కుశుద్ధి ఆలోచనలు ఉంటారు. బ్యాడ్ థాట్స్, నెగిటివ్ ఆలోచన, బయట అసూయ, ద్వేషము, భయము ఇలాంటివన్నీ మనలో కలిగితే వాటిని మనము ఇడిచిపెట్టాలి. ఇది మన శరీరము, మనస్సుకు హాని చేస్తున్నాయని అలాంటి వాటిని మనం వదిలిపెట్టాలి. విశ్వ నియమాల ప్రకారం మనం మధురంగా మాట్లాడడం ఎలాగా? మాటలలో వినయము, మాటలలో ప్రేమ ఉండాలి. ఒక్కటి కూడా తూచా తప్పకుండా దయతో, సత్యంతో పలకాలి. మనసులో ఒకటి, బయట ఒకటి, రెండు రకాలైన ఆలోచనలు తూచా తప్పకుండా దయతోటి, సత్యంతోటే మాట్లాడాలి. అంటే మనం చేసే ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఇక్కడ అని అర్థం. విశ్వశక్తి మన మాటలలో ప్రవహించాలంటే అది మనసు నుండి శ్రద్ధగా రావాలి. ఈ విశ్వశక్తి మన మాటలో ప్రవహించాలంటే మన మనసు నుండి శ్రద్ధగా, ప్రేమగా రావాలన్నమాట. ధ్వని ఎలా ఉండాలి? ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎలా ఉండాలి? ప్రతి మాట ఒక శక్తి, ప్రతి మాట ఒక శక్తి. అది శ్రావ్యంగా, హృదయంగా ఉండాలి. విశ్వం దానిని గ్రహించి అప్పుడు ప్రతిస్పందిస్తూ మనకు వస్తుంది. ప్రతి మాట ఒక శక్తి, చాలా శ్రావ్యంగా, హృదయంగా, అట్లా ప్రేమ పులకరించేటట్టుగా ఉండాలి. విశ్వం దానిని గ్రహించి మనకు ప్రతిస్పందించి మనకిస్తుంది అన్నమాట. కోపంగా లేదా ఇరిటేటివ్గా మాట్లాడితే అదే ధ్వని మనకు వస్తుంది. అలాంటి మనుషులే మనకు తారసపడతారు. గర్జన, మనకి ఇంకారం చేసినప్పుడు మాట్లాడకూడదు. ప్రేమగా, ఆప్యాయతతో, గానంలాగా, హృదయ సమర్పణగా మనుషులో మన శక్తి అంతా సౌందర్యంగా బయటికి రావాలి. మన మొహం ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో ఆ మాట కూడా శ్రావ్యంగా బయటికి రావాలి. ఎవరితో మాట్లాడినా కూడా అంతే. లేదా ఓం అనే ధ్వనితరంగం వచ్చేటట్టుగా ఉంటే మనకు శుభంగా కలుగుతుంది. మరి శ్రద్ధ, ధ్యానం ఎలా ఉండాలి? రోజు కొంత సమయాన్ని మనం మౌనంగా ఉండాలి. శ్వాసపై దృష్టిని నిలుపుతూ ఉండాలి. లేదా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. శాంతిగా ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి. నా ప్రిన్సిపల్ అదే. విశ్వంతో సాన్నిహిత్యము సంబంధం ఎలా? ప్రకృతి మనం గౌరవించాలి. ప్రతి జీవికి గౌరవంతో వ్యవహరించాలి. కృతజ్ఞతా భావం కలిగి మనసే ఒక విశ్వంగా ఏకత్వాన్ని పొందాలి. విశ్వమా, నీవే నేను, నేనే నీవు, నువ్వే నేను, నేనే నీవు. అప్పుడు మాటలు మధురంగా, శక్తివంతంగా ఉంటాయి. మన చుట్టూ ఉండే పరిస్థితులు మనకు సానుకూలంగా పలుకుతాయి. మనం మన లక్ష్యాలను సులభంగా సాధించుకోగలుగుతాము. ఇదే విశ్వ నియమంతో మనం ఎలా ఉండాలనే నియమాల్లో ఒకటి.